అవును సార్, నాకు తెలుసు. తెలుసా? తెలిసి ఏమనలేదా? అంటే అప్పుడు నేను మంచి నిద్రలో ఉన్నా సార్, అందుకే అనలేదు. కానీ మేం ఫీల్ అవుతున్నాం సార్. నా జేబులో డబ్బులు కొట్టేస్తే నేను ఫీల్ అవ్వాలి కానీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు సార్? డబ్బులు కొట్టేసింది మీ జేబులో కాదు సార్. మరి మీ జేబులోనా? నా హుండీలో అంకుల్. ఆ? మీ హుండీనా? ఆహా. అయినా మీ హుండీ మా ఇంట్లో ఎందుకు పెట్టావు? ఉష్! అయ్యా మిస్టర్ మేధావి గారు, గీత హుండీ స్కూల్లోనే ఉంది. కానీ అప్పుడు శ్వేత మా ఇంట్లోనే ఉంది కదా. దేవుడా, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలండి? కూల్ డౌన్, కూల్ డౌన్. కూలింగ్ డౌన్. నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. ట్రై చేయండి. చూడండి సార్, నిన్న గీత చందా వసూలు చేసింది. ఆ డబ్బు మీ శ్వేత కొట్టేసింది. ఓ, అర్థమైంది. అర్థమయ్యిందా? సార్ మీరు సూపర్ సార్, మీరు గ్రేట్ సార్. ఆపవే నీ సంతోషం. కానీ నిన్న ఇక్కడ చందా వసూలు చేస్తే మొన్న అక్కడ డబ్బులు ఎలా కొట్టేస్తుంది? మీ బొంద కొట్టేసిందండి. కొంచెమైనా బుర్ర వాడరా? ఎప్పుడు ఎక్కడన్నది వదిలేండి సార్. గీత డబ్బులు మీ శ్వేత దొంగతనం చేసింది. ఏమే సార్ చెప్పే నిజమా? నువ్వు దొంగతనం చేసావా? లేదు మామా, నేను దొంగతనం చేయలే. మరి మీరు చేశారంటున్నారు. ఓహో, మొన్న తెచ్చిన 2 లక్షలు దొంగతనం చేసి తెచ్చినాయా? అర్థమైంది. ఒక్క నిమిషం సార్, నువ్వు రాబే. ఎక్కడికి? సారీ సార్, అంటే ఒక్క నిమిషం అన్నాడు, బయటికి తీసుకెళ్లాడు, మళ్ళీ తిరిగి వస్తాడంటారా? ఎవరికి తెలుసా? ఎవరికి తెలుసు? తెలీదు సార్, నాకు తెలీదు, మీకు తెలీదు. గీత, ఇది తేలే వ్యవహారంలో లేదు, మేము తేలుస్తాం గానీ నువ్వు క్లాస్కి వెళ్ళి వెళ్ళు. అలాగే సార్. వెళ్ళు. అంటే మీకెందుకు శ్రమ అని నేనే వెళ్ళిపోమని చెప్పాను సార్. ఓ, నేను వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాను సార్. నమస్కారం సార్, ఉంటా సార్. యాదవ జీవితం. ఏయ్, నిజం చెప్పవే, మొన్న మీ ఫ్రెండ్ నాన్నమ్మిచ్చిన తెచ్చిన డబ్బులు నిజంగా ఆవిడిచ్చినేనా? కొంపదీసి ఎక్కడైనా? చిచ్చి, నిజం మామా. ఏమోనే, మొన్న నా జేబులో డబ్బులు కొట్టేయడం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. ముందు పద. ఎక్కడికి మామా? మీ ఫ్రెండ్ ఇంటికే. ఎందుకు మామా, ఎందుకు? ఆ డబ్బులు అప్పుగా ఇచ్చిందా లేక వేరే రూట్లో వచ్చిందేమో తేల్చుకుందామని. పద. వద్దు మామా. నోరు మూసుకొని పద. పదవే. చెప్తానండి మీ పని. అత్తయ్య గారు స్కూల్ కి వెళ్లకుండా ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా, ఏంటక్కా అది? ప్రతిసారి ప్లాన్ చెప్పడం ఫెయిల్ అవ్వడం, అందుకే ఈసారి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాం. సో ఈ విషయం దేవుడికి కూడా తెలియకూడదు. అబ్బో, అత్తయ్య గారు జారి పడాలనే కదా నూనె పోసావు. ఆ మాత్రం తెలుసుకోలేని పొరపోదాన్ని అనుకున్నావా? అయ్యో, పరవకి. లత, శిరీష, ఎక్కడ తెచ్చారే? వచ్చేస్తున్నారు. పద 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 పద. రా రా రా, అయిపోయావత్తా. అయిపోయింది అత్తయ్య గారు. శిరీష, ఎక్కడ తెచ్చారే? మేమిక్కడ లేము అత్తయ్య గారు. అరవకు అరవకు.
ఎక్కడ దాక్కుని లేము అన్నారంటే ఏదో వెధవ పని చేస్తున్నారు. మీరు ఎక్కడ లేరే? మేము ఇక్కడ లేము అత్తయ్య గారు. అయ్యో ఎక్కడికి పోయింది? అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడున్నానే. అత్తయ్య గారు ఇదేదో ప్లాన్ చేస్తే నన్ను కొడతారేంటి? ఇది ప్లాన్ చేసిందా? ఏయ్, ఏం ప్లాన్ చేసావే? అది ఆ, ఈ రోజు మీకు సినిమా చూపిస్తానని ప్లాన్ చేశాను అత్తయ్య గారు. సినిమానా? అవును అత్తయ్య గారు. సర్లే, ఏ సినిమానే? అది అమ్మో చచ్చాం బాబోయ్ అన్న సినిమా. అది రిలీజ్ అయిందా? ఇంకొద్ది సేపట్లో అలా రిలీజ్ అయిపోతుంది. అలాగా. మరి టికెట్స్ బుక్ చేసావా? అయ్యో టికెట్స్ బుకింగ్ కూడా అయిపోయింది. మీరు పడటమే లేట్ అత్తయ్య గారు. ఏంటే? అబ్బా, అయ్యో అదే అత్తయ్య గారు, అదే మనం వెళ్ళడమే లేటు అంటోంది. కానీ స్కూల్లో 31st సెలబ్రేషన్స్ బాగుంటాయంటనే. అంటే ఈ సినిమా అంతకంటే బాగుంటుంది అత్తయ్య గారు. ఒక్కసారి పడితే లైఫ్ లో అస్సలు మర్చిపోలేరు అత్తయ్య గారు మీరు. ఏంటి? అయ్యో ఒక్కసారి చూసారనుకో లైఫ్ లో మర్చిపోలేరు అంటోంది. అలాగా అయితే వెంటనే వెళ్ళి రెడీ అయ్యేస్తాను. ఫస్ట్ సినిమాకి వెళ్ళి సాయంత్రం స్కూల్కి వెళ్దాం. అలాగే. అయితే సరే. ఏమైంది? మాట్లాడితే బుడిగి బుడిగి మాయమైపోతుంది. అక్క భలే మాయమయ్యారు కదా అత్తయ్య గారు. పిచ్చి మొకందానా, ఎందుకే ఎవరితో చెప్పావు? నేనేం చెప్పాను? మాటకోసారి పడతావు అని అంటే అలా అంటే ఆవిడకి అనుమానం రాదు. అంటే అత్తయ్య గారికి అనుమానం వచ్చిందో లేదో అని నా బ్రెయిన్ కి అనుమానం వచ్చిందక్క. అందుకే హింట్ ఇచ్చాను. ఆమె వచ్చింది. అయ్యయ్యో ఈ బ్రెయిన్ తో ఆ బ్రెయిన్ కి టెస్ట్. కర్మ పద. ఇదిగో మామ, ఇదే గీతిల్లు. నాకు తెలుసులేవే, పద వెళ్దాం. నేను రాను మామ, నువ్వే పోయి అడుగు. ఆ? ఎందుకవే? నచ్చి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి మామ. ఓహో, అన్ని డ్రామాలు. నువ్వు ఇక్కడే ఉండవే, 10 నిమిషాలు నీ పని చెప్తా. అమ్మో వామ్మో, మామ ముసల్దాన్ని కలిసిండు. నేను చచ్చిన్నే. ఇప్పుడు ఏం చేయాలి? మామను కలవకుండా ఎట్లా ఆపాలి? అవు కదా, వాడిని రమ్మన్న. ఏడాడు? వామ్మో, కొంప మునిగేలా ఉంది. అయ్యో, వీడింకా రాలేదేంటి? ఎవరండి లోపల? ఏమండి? హలో, ఎవరన్నా ఉన్నారా? వస్తున్నా, మీరు కూర్చోండి. అలాగే.